సార్ చెప్పండి, ఫ్రీ బస్సులు ఎలా ఉన్నాయి? పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఫ్రీ బస్సుల వల్ల మాకు దెబ్బ అయిపోయిందండి, బాగా దెబ్బడింది. ఆటో వాళ్ళకి, ఆటో ఫీల్డ్కి బాగా దెబ్బ అయిపోయింది. ఇదివరకు 1000-1200 తోలేవాళ్ళు, ఇప్పుడు 400-500 పరిస్థితి బాగా. అంటే ప్రతి మనిషి బతకాలని కనీసం 1000 రూపాయలు ఉండాలి. ఈ రోజున పరిస్థితిలో 1000 రూపాయలు ఉండాలి. కిరాయిలు బాగా ఫ్రీ బస్సుల దెబ్బకి, ఆన్లైన్ దెబ్బలకి మాకు బాగా దెబ్బ అయిపోయింది. ఆ ర్యాపిడో, ఊబర్ వల్ల. ఇప్పుడేమో ఫ్రీ బస్సులు, ఈ రెండిట్ల వల్ల. డ్రైవర్ గారు చెప్పారు పోలీస్ కేసులు కూడా ఎక్కువ రాస్తున్నారు అని. మనం అన్ని కరెక్ట్గా ఉంటే పోలీస్ కేసులు ఎందుకు రాస్తారు, కానీ పోలీస్ కేసుల గురించి మనం మాట్లాడడానికి సరిపోము. ఓకే. ఈ బస్సులు, ఫ్రీ బస్సులు మాత్రం బాగా దెబ్బ వేసారు. ఈ 4 రోజుల్లోనే చాలా మంది పడింది, ఎఫెక్ట్ కనబడుతుంది. ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే దీనికి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏం చెప్పగలమండి సొల్యూషన్ గురించి? వాళ్ళే గవర్నమెంట్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఆలోచించాలి తప్ప దాని గురించి మేము ఏం ఆలోచించినా మన దగ్గర ఏమి ఉండదు. కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే బాగా డల్ అయిపోయింది, బాగా ఇబ్బందిగానే ఉంది. నేను గమనిస్తున్నాగా 4 రోజుల నుంచి 400-500 కూడా కష్టమైపోతుంది, బాగా కష్టంగానే ఉంది. ఇక చూసారుగా ఎలా ఖాళీ కూర్చున్నది.